హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. బాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతడిని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు మార్చినట్టు ఏసీబీ గుర్తించింది. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. రెరా సెక్రటరీ అక్రమాస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.